కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో చైన్ దొంగలు చలామణి చేస్తున్నారు. గత వారంలో కొత్తగూడెంలో ఒక యువతిని, పాల్వంచలో ఒక యువతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. అయితే చైన్ల కోసమే ఈ హత్యలు జరిగాయని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇంకా నిందితులెవరో తెలియదని, త్వరలో పట్టుకుంటామని పోలీసులు వ్యక్తం చేశారు. మనం చేసిన పనికి పబ్లిసిటీ ఇస్తున్నారు. తెచ్చావరా? పోయి ఈ రత్తమ్మ సారాలో ఇది కలుపుతుందన్న. సారా తాగినంతసేపు బాధలు గుర్తుండవు, దిగిన తర్వాత అసలు ఏం జరిగిందో గుర్తుండదు. అవునరా. బండి తీయన్న పోదాం. ఏమైనా సీనన్న, ఆ ఎట్టపాకలో దిగిన ఆంటీ మెల్లో చైన్ మాత్రం అదిరిపోయిందన్న. అవును, నువ్వు ఇది విన్నావన్నా? మన పాలవంచులో చైన్ కోసం ఒక అమ్మాయిని పీక్కొచ్చి చంపేశారంట. విన్నానరా, కొత్తగూడెంలో కూడా. అవునా? అవును, ఈ 3 రోజులు నువ్వు ఆటో వేయలేదేంటన్నా? మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళానురా. ఆహా. అటు అన్నా, లెఫ్ట్లో ఒకడు పిలుస్తున్నాడు. ఎక్కడికి? పాల్వంచ 120 అయింది. ఒక్కనే? సరే 110, 60, 100, 60, 90, 60, 80, 60. 70 లాస్ట్. సర్లే పద. హలో డార్లింగ్, చెప్పు. ఏంటి, విడిపోదామా? ఏమ్మా, నా దగ్గర డబ్బులు లేవా? ఏంటి అలా కాదు, ఉండు. అన్న, లెఫ్ట్లో ఒక అమ్మాయి పిలుస్తుంది. ఎక్కడికి మేడం? జగన్నాథపురం. 100 రూపాయలు అయితే మేడం. 60కి రారా? సరే, ఎక్కండి. నాన్న, స్కూటీ రిపేర్కి ఇచ్చాను. ఆర్టీసీ బంద్ అంట, ఆటోలో వస్తున్నా. జాగ్రత్తగానే ఉంటా. బాయ్. మేడం, చైన్ జాగ్రత్త. తెలుసు కదా మన రోడ్ల గురించి. బతికి వస్తే మీకు చైన్ నా చేతిలో ఉండొచ్చు. సరే. ఇక్కడ కూర్చోవచ్చా అండి? కూర్చోండి, నేను దిగిన తర్వాత. ఇప్పుడు కూర్చోవచ్చా? అంటే ఈ సీట్ కొంచెం తడిగా ఉంది. ఆరిద్దులే అండి. కూర్చుంటానండి. 7. 7? ఆటోకి సీట్ నెంబర్స్ ఉండవండి. ఓహో, నైస్ మోడల్. ఏంటి, బాటానా? కాదు, పారాగాన్. ఓకే, కాలటి జరుపుకోండి. టైం వేస్ట్. గొంతు ఎండిపోయింది. అన్న, ఈ బాటిల్లో వాటర్ మంచివేనా?
మంచివే. కొన్ని తాగచ్చా? తాగు. ఏమండి మీరా? ఎవరైనా వచ్చాడా? అన్నేనా? మిమ్మల్నే అండి. నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు విజయభాస్కర్ థియేటర్ దగ్గర స్కూటీ స్లిప్ అయి పడిపోతే హెల్ప్ చేసింది మీరే కదా? నేనే. మీరా? బ్లాక్ కలర్ స్కూటీ కదా? కాదు, వైట్ అండి. వైట్. కంగారు పడకండి, బ్లాకే. అదే మెమరీ పవర్లో ఐన్స్టీన్ తర్వాత నేనే. అలాంటిది నేను మర్చిపోవడం ఏంటా అని ఆలోచిస్తున్నా. జోక్ బాగుందండి. ఏంటండి నా మెమరీ పవర్ మీద అంత నమ్మకమా? అవునండి, నా ఫేస్ పూర్తిగా చూడకుండా నన్ను గుర్తుపట్టారుగా, అప్పుడు వచ్చింది ఆ నమ్మకం. ఫేస్ చూడకపోతే ఏంటండి, ఆ కళ్ళు చాలండి మిమ్మల్ని గుర్తుపట్టడానికి. ఆహా. ఆ, హలో, చెప్పరా రాజుగా. అవునా? నిజంగానా? సరే, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఉంటా. అన్నా, పాల్వంచులో ఒక అమ్మాయిని పీక్కోసి చంపేశారు కదా. ఆ రోజు ఆమె చనిపోకముందు ఆ అమ్మాయిని ఎవడో మాటలు పెట్టి తీసుకెళ్తుండగా మన రాజుగారు చూశాడట. మాస్క్ వల్ల వాడి మొహం కనిపించలేదంటే కానీ వాడి చేతికి ఎర్ర కలర్ బ్యాండ్ ఉందంట. పోలీసులకు చెప్తే స్టేషన్ చుట్టూ తిప్పుతారని వీడు సైలెంట్గా ఉన్నాడంట. ఎవడైనా సైలెంట్గానే ఉంటాడు లేరా? అన్న, ఇక్కడ ఆపుకో. నా డార్లింగ్ విడిపోదామంటుంది. కలిసేసి వస్తా. అన్న, రైట్ మరి. మేడం, చైన్ జాగ్రత్త. ఇంతకీ మీ పేరేంటండి? అర్జున్. మీ పేరేంటండి? ఆ రోజు చెప్పాను కదండి. అది అంటే మీరు ఐన్స్టీన్ తర్వాత అంతటి వారు కదా, మీరు మర్చిపోరు కదా. ఐన్స్టీన్. ఓకే. ఈ అమంగ్ అస్ గేమ్లో ఇంపోస్టర్లో నా వల్ల కాదండి. ఆ రోజు మీకు హెల్ప్ చేసింది నేను కాదు, అది మీకు కూడా తెలుసు. అయినా ఎంతసేపు నాతో మాట్లాడుతున్నారంటే మీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంది. నాది వైట్ కలర్ స్కూటీ అండి. ఏంటి? అదే, నాది వైట్ కలర్ స్కూటీ, బ్లాక్ కాదు. ఆహా, హా. ఇంకెందుకు లేటు, ఆ మాస్క్ తీసి మీ పేరేంటో చెప్పండి. స్వాతి. స్వాతి, బాగుంది. అన్న, కొంచెం చూసుకో. ఏమండి, మా ఊరు ఆల్మోస్ట్ వచ్చేసింది. కంగారు పడకండి, నేను కూడా మీతో పాటు దిగి మీ ఇంటి దాకా తోడు వస్తాను. థ్యాంక్స్ అండి. ఏమైందన్నా? అన్నా, తాగావా? కొంచెమే తమ్ముడు. ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుందండి? ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. ఎందుకు? మనం దిగి నడుచుకుంటూ వెళ్దామండి. వీడు దేని గుద్దుతాడో ఏంటో. అంటే మనకు కూడా కొంచెం ప్రైవసీ దొరుకుతుంది. సరే అండి. అన్న, బండపు. మీ ఆటో ఛార్జ్ ఎంతండి? 60. నేను ఇస్తానులేండి, పదండి. వద్దండి, నేను ఇస్తాను. పదండి. సరే అండి. ఇదిగో. నీ చేతి కూడా రెడ్ కలర్ బ్యాండ్ ఉందా తమ్ముడు? ముందులే కానీ డబ్బులు తీసుకో. ఏమండి, రండి. వచ్చేస్తున్నా.
నెంబర్ ఇస్తారా? దగ్గరికి రా. ముద్దు పెడతారా? కళ్ళు మూసుకో. ఓకే. రావే రంగి. వీడి బాడీలో చాలా బ్లడ్ ఉందిరా. మర్చిపోయా, ఎందుకైనా మంచిది నీ చేతుకున్న బ్యాండ్ పడేయి. ఇక్కడ కాదు, తర్వాత. ఇంతకీ వీడు ఎలా దొరికాడు? ఉచ్చబోసుకుంటుంటే అనుకోకుండా తగిలాడు. నెక్స్ట్ ప్లాన్ నార్త్లో చేశాం. మన వాళ్ళందరినీ బయలుదేరమని చెప్పు. పద. అయితే చైన్ల కోసమే ఈ హత్యలు జరిగాయని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇంకా నిందితులెవరో తెలియదని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వ్యక్తం చేశారు. మనం చేసిన పనికి పబ్లిసిటీ ఇస్తున్నారు. చెప్పనివ్వరా, మన గురించి చెప్పకపోతే వాళ్ళకి పుట్ట నిండదు. అది సరేలే కానీ ఆ అమ్మాయిని భలే లైన్లో పెట్టి తీసుకొచ్చావురా. నీ వల్ల కాదేమో అనుకున్నా. నెక్స్ట్ టార్గెట్ అబ్బాయిని వెతుకు. ఈసారి నేను వెళ్తా. అమ్మ, బస్సులు లేవంట ఈరోజు. పాలవంచ బస్సులే కాదు, ఏ ఊరికి బస్సులు లేవంట. ఆర్టీసీ బంద్ అంట. ఆటోలో వచ్చేస్తున్నా. జాగ్రత్తగానే ఉంటా. చైన్ దొంగలు ఉన్నారని తెలుసు. నా 2 చైన్లు మెల్లో బాగానే ఉన్నాయి. సరేనా? బాయ్. ఎప్పుడు చైన్లు అంటే ఈసారి ఇంట్లో పెట్టి రావాలి. రంగి, పార్టీ దొరికింది. సార్పాకులో రెడీగా ఉండు. నేను ఫాలో అవుతున్నాను. ఆటో నెంబర్ ప్లేట్ చెప్తా, ఎక్కువ. నెంబర్ ప్లేట్ ఎంత? TS 28 A1901. పార్టీని మన స్పాట్కి తీసుకెళ్తా. ఓకే, నేను ఫాలో అవుతున్నాను.